ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది 4వ తరగతిలోని 9వ పాఠమైన రాజు కవి అనే పాఠం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సరే అండి, పాఠంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, ఈ రాజు కవి అనే పాఠం ఉంది కదా, ఈ పాఠం యొక్క ప్రక్రియ పద్య కథ, ఇతివృత్తం, సామాజిక అంశం. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది కదా. ఇప్పుడు అందరూ ఈ చిత్రం చూడండి. చూసారా? అయితే చిత్రం కింద 3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, చిత్రంలో ఏమి జరుగుతున్నది? పిల్లలు, ఈ చిత్రం చూస్తుంటే మీకు ఏం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది? ఇక్కడ పద్యాల పోటీ జరుగుతున్నట్టుగా ఉంది. సరే, రెండవది, చిత్రంలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? పిల్లలు, ఈ చిత్రం ఉంది కదా, ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ చిత్రంలో రాజు కవి అనే వేషధారణ ధరించి పిల్లలు ఇక్కడ ఉన్నారు. వారు అంతా కూర్చొని ఏదో పద్యాలు చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సరే, మూడవ ప్రశ్న, రాజు ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు? ఈ సమావేశాన్నంతా చూస్తుంటే రాజు అతని గురించి పొగడమని, ఇంకా అతను చేసిన మంచి పనుల గురించి పద్య రూపంలో కవిని చెప్పమని అడుగుతున్నట్టుగా ఉంది. ఇంకా కవి చెప్పే ఆ పద్యాలను వింటూ చాలా సంతోషపడుతున్నట్టుగా అనిపిస్తుంది. సరే పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాఠం రాసిన కవి ఎవరంటే గుర్రం జాషువా గారు. ఈయన ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం ఇతని కవిత్వ లక్షణాలు. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ బిరుదులున్నాయి. ఇంకా పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలు. సరే పిల్లలు, ఇప్పుడు ఈ కవి గారి గురించి తెలుసుకున్నాం కదా. కవి ఎవరు? గుర్రం జాషువా గారు. సరే, అయితే ఇప్పుడు మనం ఈ రాజు కవి అనే పాఠం గురించి తెలుసుకుందాం. సరేనా? సరే. తాతయ్య, రాజు కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకొని రమ్మన్నారు మా మాస్టారు అని చెప్పాడు రవి. నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు తాతయ్య. బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అన్నాడు రవి. నీకు ఒక కథ చెప్తాను, అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. రాజు భవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు. గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాడు. సరే, ఇప్పుడు దీన్నే పద్య రూపంలో చెప్పారు, వినండి. సౌదరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలిరందు నిందు రాజయ్యనొక్కడు, నొకడు రాను రాను సుకవి అయ్యే. ఇక్కడ సుకవి అంటే అర్థం ఏమంటే మంచి కవి అని. ఇప్పుడు చూడండి, రాజుగారు అధికారం చెలాయించేవారు. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. ఇక్కడ దీన్ని పద్య రూపంలో చెప్పారు. అతని రాజదండ మధికార ధనమయం, ఇతని కలము కావ్య సతతము, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, ఇతని ఇల్లు గండ విదితిమయము అని దీన్ని పద్య రూపంలో చెప్పారు. ఇంకా కవి బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. కానీ ఇద్దరూ ఆత్మగౌరవం కలిగిన వారే, ఒకరినొకరు లెక్క చేయరు. ఇక్కడ దీన్ని పద్య రూపంలో చెప్పారు, చూడండి. కవి నెరుగు రాజును, కవి ఎరుగును కవిని రాజు గణయింపండా, కవి రాజు గణన సేయడు, కవియును రాజిరాత్మ గౌరవ కాముల్. నెక్స్ట్,
రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకున్నాడు. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలను చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగక ముందే ఆయనకు కావలసిన సహాయం చేసేవారు. ఇప్పుడు దీన్ని పద్య రూపంలో చెప్పారు. భయము తోడ రాజు భ్రస్తుతింతురు ప్రజల్, భక్తి తోడ కవిని భ్రస్తుతింతురు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు మీక సుకవి సేవలందు. నెక్స్ట్, రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడు రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని, పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. దీన్ని పద్య రూపంలో చెప్పారు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు, అతడేలగలగు యావత్ ప్రపంచంబు, నీత డేలగలుగు నిహము పరము అని ఉంది. ఇప్పుడు ఇంకొకటి, కొన్నాళ్లకు రాజుగారు మరణించారు. అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరూ. కవిగారు కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మరచిపోయారు. కవి రాసిన రచనలు, పద్యాలు పాడుకుంటూ కవిని ఎప్పటికీ మరచిపోలేదు. ఆయన ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు. ఇప్పుడు దీన్ని పద్య రూపంలో చెప్పారు. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల ఎందు. ఇప్పుడు చెప్పు రవి, నీకేం అర్థమైందో అన్నారు తాతయ్య. రవికి ఏమి అర్థమై ఉంటుందో ఊహించండి. పిల్లలు, ఇప్పుడు ఈ పాఠం అంతా మీరు విన్నారు కదా, మీకేం అర్థమైంది? రాజు, కవి ఇద్దరుంటారు. ఇద్దరు గొప్పవారే. ఎందుకంటే రాజేమో వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తితో ఇంకా ఆ అధికారంతో చలాయిస్తాడు. కానీ కవి ఒక పూర గుడిసెలో జన్మించినా కూడా కష్టపడి చదివి ఒక కవి అయ్యి అందరి నోళ్ళల్లో ఇంకా అందరి మనసులో ఉండిపోతారు. ఇప్పుడు చెప్పండి, రాజు చనిపోయాక, అంటే ఇప్పుడు రాజు అనుకోండి, అతన్ని చూసి నిజంగా ఎవరు గౌరవించరు. ఎందుకు, అతను ఏమన్నా చంపేస్తారేమో అన్న భయంతో అతనికి గౌరవం ఇస్తారు. అదే కవి అనుకోండి, అతను ఏమి చేయకపోయినా అతని మాటలు ఇంకా అతని కవితలు విని సంతోషించి అతని మాటలకు ఆకర్షితులమై అతన్ని అందరూ గౌరవిస్తాము. కాబట్టి ఇక్కడ మీకు ఎవరు గొప్ప అనిపిస్తుంది? కవిగారు గొప్ప అనిపిస్తుంది. ఎందుకు? అతను చనిపోయినా కూడా అతని రాసిన కవితలు ఇంకా అతను అందరికీ గుర్తుండిపోతారు. అదే రాజు అనుకోండి, అతను చనిపోతే కొన్ని రోజులు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. కవి అయితే అతను రాసిన రచనలు ఇంకా కవితలు ఉన్నంత వరకు అతన్ని గుర్తించుకొని ఉంటారు. కాబట్టి నాకైతే ఇక్కడ కవిగారే గొప్ప అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరే చెప్పండి. సరే, ఇప్పుడు ఈ పాఠం యొక్క పదాలకు అర్థాలు తెలుసుకుందాం. సరేనా? సరే. సౌధం అంటే భవనం, జన్మించటం అంటే పుట్టడం, ప్రబలటం అంటే ఎక్కువ కావటం, సుకవి అంటే మంచి కవి, శతం అంటే 100 లేదా 100, రాజదండం అంటే రాజశాసనం, ధనమయం అంటే ధనంతో నిండినది, రుచిమయం అంటే కాంతితో నిండినది, గండ వితతిమయం అంటే రాళ్లతో నిండినది, ఆత్మగౌరవ కాములు అంటే తమ గౌరవాన్ని కోరుకునేవారు, ప్రస్తుతింతురు అంటే పొగుడుతారు, సుధా అంటే అమృతం, ఇహం అంటే ఈ లోకం, పరం అంటే పరలోకం,
గగనం అంటే ఆకాశం, తార అంటే నక్షత్రం అని అర్థం. సరే పిల్లలు, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన మరొక అంశం అదేమంటే చదవడం, వ్యక్తపరచడం. ఇందులో కింది పేర ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి అని ఇచ్చారు. పిల్లలు, ఇక్కడ ఒక పేర ఇచ్చారు. మనం ఆ పేర చదివి కింద ఉన్న ప్రశ్నలకు తప్పొప్పులను గుర్తించాలి. సరేనా? ఇప్పుడు పేర చదువుతున్నాను, వినండి. రాజుగారు తరచూ యుద్ధాలు చేయవలసి వచ్చేది కనుక ఆయన కత్తి రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారు. కవిగారి రచనల వలన చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్యఫలం లభించేది. ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు అని ఇచ్చారు. ఇప్పుడు కిందున్న ప్రశ్నలకు ఈ పేర ఆధారంగా తప్పొప్పులను గుర్తించాలి. సరేనా? మొదటి ప్రశ్న, కవి కత్తి రక్తాన్ని కురిపించేది. పిల్లలు, ఇక్కడ ఈ పేరాలో ఎవరి కత్తి రక్తాన్ని కురిపించేది? రాజు కత్తి, కానీ ఇక్కడ కవి అని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. రెండవది, రాజు తరచూ యుద్ధాలు చేసేవాడు. పిల్లలు, ఈ పేరాలో రాజు తరచూ యుద్ధాలు చేసేవారని ఇచ్చారు కదా, కాబట్టి ఇది కరెక్ట్, కాబట్టి ఒప్పు. మూడవది, రాజు రచనలు ఆనందం కలిగిస్తాయి. పిల్లలు, ఈ పేరాలో కవిగారి రచనలు కదా ఆనందం కలిగించేవి, కానీ ఇక్కడ రాజు అని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. నాలుగవది, కవి ఈ లోకాన్ని పైలోకాన్ని ఏలగలిగాడు. పిల్లలు, ఈ పేరాలో కవి ఈ లోకాన్ని పైలోకాన్ని ఏలగలిగాడు అని ఇచ్చారు కదా, కాబట్టి ఇది కరెక్ట్. ఐదవది, రాజు ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. అంతే కదా పిల్లలు, రాజు ప్రపంచాన్ని మొత్తం పరిపాలించారు కాబట్టి ఇది కరెక్ట్. ఇప్పుడు ఆ అంశంలో కింది వాక్యాలకు ప్రశ్నలు తయారు చేయండి అని ఇచ్చారు. ఇవి కూడా ఈ పేరాను చూసి మనం రాయాల్సి ఉంటుంది. సరేనా? ఈ పేరాకి సంబంధించినవా ఇచ్చారు. సరే, మొదటి ప్రశ్న, రాజుగారు తరచూ యుద్ధాలు చేయవలసి వచ్చేది. పిల్లలు, ఇప్పుడు ఇది ఒక వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఒక ప్రశ్న రూపంలో రాయాలి. సరేనా? ఇప్పుడు ఏం రాద్దామంటే యుద్ధాలు చేసేవారు ఎవరు? ఇదొక ప్రశ్న. సరిపోయింది. రెండవది, కవిగారి కలము అమృతం బట్టి చల్లనైన రచనలు అందించేది. పిల్లలు, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఒక ప్రశ్న రూపంలో రాద్దాం. రచనలు చేసేవారు ఎవరు అంటే కవిగారి కలము అని వస్తుంది. సరే, మూడవది, ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ప్రశ్న రూపంలో రాద్దాం. కవి ఏలగలిగేది ఏమి? కాబట్టి ఇప్పుడు సరిపోయింది. ఇవన్నీ కూడా ప్రశ్న రూపంలో రాసేసాం. ఇప్పుడు మరొకటి, అదేమంటే పాఠం ఆధారంగా ఖాళీలను పూరించండి. పిల్లలు, మనమందరం పాఠం చదువుకున్నాం కదా, ఈ పాఠం ఆధారం చేసుకొని ఇక్కడున్న ఖాళీలను పూరించాలి. సరేనా? సరే, మొదటి ప్రశ్న, పై పద్యాలలో కురియు అనే అర్థం వచ్చే పదం ఏది? పిల్లలు, ఇక్కడ పద్యాలు ఉన్నాయి కదా, అంటే ఈ పాఠంలో పద్యాలు చదువుకున్నాం కదా, ఆ పద్యాల్లో కురియు అనే అర్థం వచ్చే పదం ఏమి? కురిపించేది. సరే, రెండవది, కవి కలము నుంచి ఏమి పుట్టాయి? పిల్లలు, కవి కలం నుంచి ఏం పుట్టాయి? రచనలు. మూడవది, అధికారం ధనంతో కూడినది ఏది? రాజరికం. నాలుగవది, ఎవరి ఇల్లు రతనాలతో కూడి ఉంది? రాజు ఇల్లు. కాబట్టి ఇవి రాసేసాం. ఇప్పుడు మరొకటి, గేయ పంక్తులను సరిచేసి రాయండి అని ఇచ్చారు. అందులో ఒకటవది, రక్తంబు రాజు వర్షించు చేతి కత్తి అని ఇచ్చారు. మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని సరిచేసి రాయాలి. సరేనా? ఏం రాద్దాం? రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు. రెండవది, గురియు చేతి కలము సుధలు సుకవి అని ఈ పంక్తి ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని సరిచేసి రాస్తే ఏమొస్తుంది? సుకవి చేతి కలము సుధలు గురియు అని వస్తుంది. ఇప్పుడు మూడవది, యావత్ ప్రపంచంబు అతడేలగలుగు అని ఇచ్చారు. ఇప్పుడు మనం
సరిచేసి రాస్తే ఏం రాయొచ్చు? అతడేలగలుగు యావత్ ప్రపంచంబు అని రాయొచ్చు. ఇప్పుడు 4వది పరము నీతడేలగలుగు ఇహము. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎలా సరిచేసి రాయొచ్చు అంటే నీతడేలగలుగు ఇహము పరము అని రాయొచ్చు. ఇలా రాస్తే ఇవి సరిచేసి కరెక్ట్గా వస్తాయి. సరేనా? సరే. ఇప్పుడు మరొకటి, కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి గీత గీయండి. పిల్లలు, ఇప్పుడు కింద కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా పాఠంలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి గీత గీయండి అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ వాక్యాలు చదివి ఇవి ఎక్కడున్నాయో వాటి కింద గీత గీద్దాం. సరేనా? సరే. మొదటిది, భక్తి తోడ కవిని ప్రస్తుతింత్రు అనే వాక్యం ఎక్కడుంది? 4వ పద్యంలో 2వ పాదంలో ఉంది. సరే. ఇప్పుడు రెండవది, రాజు జీవించే రాతి విగ్రహములందు. ఈ వాక్యం ఎక్కడుంది? 6వ పద్యంలో 3వ పాదంలో ఉంది. మూడవది, కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్ అన్న వాక్యం ఎక్కడుంది? 3వ పద్యంలో 4వ పాదంలో ఉంది. సరే. 4వది, పూరి గుడిసెలోన పుట్టెనొకడు అన్న వాక్యం ఎక్కడుంది? 1వ పద్యంలో 2వ పాదంలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడ గీత గీచేసాం. సరే. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే కింది పేరా చదివి ఖాళీలు పూరించండి అని ఇచ్చారు. ఇప్పుడు ఈ పేరా చదివి ఇక్కడున్న ఖాళీలు మనం పూరించాలి. సరేనా? సరే. పేరా చదువుతున్నాను, వినండి. ఒకనాడు గజనీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవి అయిన పిరదౌసిని పిలిచి తన విజయ యాత్రలను గ్రంథంగా రచించమన్నాడు. పద్యానికి 1 బంగారు నాణం ఇస్తానన్నాడు. కవి సరే అన్నాడు. 30 సంవత్సరాలు శ్రమించి 60,000 పద్యాలతో షానామా అనే గ్రంథం రచించాడు కవి. సభా మధ్యంలో రాజుగారికి అందజేశాడు. కానీ రాజు బంగారు నాణాలకు బదులు వెండి నాణాలు ఇచ్చాడు. బాధపడిన కవి రాజుగారిని నిందిస్తూ కొన్ని పద్యాలు రాశాడు. రాజు తప్పు గ్రహించి బంగారు నాణాలు పంపాడు. పిల్లలు, ఈ పేర రాసింది ఎవరంటే పిరదౌసి పీఠిక నుంచి జాషువా గారు రాశారు. సరేనా? సరే. ఇప్పుడు ఇక్కడున్న ప్రశ్నలను మనం పూరించాలి. రాద్దామా? ఈ ఖాళీలను పూరించాలి. మొదటిది, పై కథలో రాజు పేరు. పిల్లలు, ఈ కథలో ఉన్న రాజు పేరేం పేరు? గజనీ మహమ్మద్. ఓకే. రెండవది, కవి రాసిన గ్రంథం పేరు. పిల్లలు, కవి రాసిన గ్రంథం పేరేమి? షానామా. ఓకే. మూడవది, గ్రంథం రాయడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది పిల్లలు ఈ గ్రంథం రాయడానికి? సంవత్సరాల కాలం పట్టింది. నాలుగవది, కొలువు అనే పదానికి సమానార్థం ఇచ్చే పదం ఇదే పేరాలో ఉంది, వెతికి రాయండి. పిల్లలు, ఇక్కడ కొలువు అనే పదంకి సమానార్థం ఉంది, అదేమంటే సభ. దీనికి సమానార్థం. సరే. ఇప్పుడు ఐదవది, ఈ పేరాకు తగిన శీర్షిక సూచించండి అని ఇచ్చారు. ఇక్కడ శీర్షిక అంటే ఏమంటే పేరు. ఇప్పుడు ఈ కథ అంతా మనం చదివాం కదా, ఈ కథ అంతా మనం తెలుసుకుంది ఏమి? రాజు తన తప్పును తాను తెలుసుకున్నాడు. కాబట్టి ఈ కథకు మనం ఏం పేరు పెడదామంటే రాజు కనివిప్పు అనే పేరు పెడదాం. సరే. ఆరవది, పై పేరాలో సంయుక్తాక్షరాలున్న పదాలను వెతికి రాయండి. పిల్లలు, ఇప్పుడు ఈ పేరాలో ఉన్న సంయుక్తాక్షర పదాలను రాయాలి. పిల్లలు, సంయుక్తాక్షర పదాలు అంటే ఏమి? ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు రావటాన్ని సంయుక్తాక్షర పదం అంటారు. సరేనా? సరే. ఇప్పుడు ఇందులో ఈ పేరాలో ఉన్న సంయుక్తాక్షర పదాలేమో రాద్దాం. ముందుగా వారు విజయ యాత్ర అనే ఒక పదం ఇచ్చారు. మిగిలినవి మనం రాద్దాం. గ్రంథం, పద్యాలు, సంవత్సరాలు, ఇంకా శ్రమించి, ఇంకా మద్యం, ఇంకా గ్రహించి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే పదజాలం. పదజాలంకి సంబంధించిన ఒక అనే అంశం.
కింది పదాలకు అర్థం రాసి సొంత వాక్యంలో రాయండి. పిల్లలు ఇక్కడ ఏమున్నాయంటే కింద పదాలు ఇచ్చారు, వాటికి మనం అర్థం రాసి ఇంకా సొంత వాక్యం రాయాలి. రాసేద్దామా? సరే. మొదటగా మరొకటి ఇచ్చారు, అదేమంటే సౌధం. సౌధం అంటే అర్థం ఏమంటే భవనం. ఉదాహరణగా ఏమిచ్చారంటే మా ఊళ్ళో ఎత్తైన భవనాలు ఉన్నాయి. ఇదొక సొంత వాక్యం. సరే, ఇప్పుడు రెండవది శతం. శతం అంటే అర్థం ఏమంటే 100. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలను 100 ఏళ్ళు వర్ధిల్లమని దీవిస్తారు అని సొంత వాక్యం రాయొచ్చు. ఇప్పుడు మూడవది సుధా. సుధా అంటే అర్థం ఏమంటే అమృతం. ఇప్పుడు అమృతంని ఆధారం చేసుకొని మనం ఒక సొంత వాక్యం రాసేద్దాం. సరేనా? మా అమ్మ చేసే పాయసం అమృతంలా ఉంటుంది. ఇదొక సొంత వాక్యం. నాలుగవది తార. తార అంటే నక్షత్రం అని అర్థం. ఇప్పుడు ఈ నక్షత్రంను ఆధారం చేసుకొని ఒక సొంత వాక్యం రాసేద్దాం. అదేమంటే సూర్యుడు ఒక నక్షత్రం అని రాయొచ్చు. ఐదవది గగనం. గగనం అంటే అర్థం ఏమంటే ఆకాశం. ఇప్పుడు ఈ ఆకాశంని ఆధారం చేసుకుని ఒక సొంత వాక్యం రాసేద్దాం. సరేనా? పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ఇలా మీకు ఈ పదంతో వచ్చిన సొంత వాక్యాలు రాయాలి. సరేనా? సరే, మరొక అంశం అదేమంటే కింది పదాలకు పర్యాయ పదాలు అంటే ఏమంటే అదే అర్థం ఇచ్చే ఇతర పదాలు అని అర్థం. పర్యాయ పదాలు రాయండి అని ఇచ్చారు. ముందుగా మరొకటి ఇచ్చారు, అదేమంటే ఇల్లు. ఇల్లు అంటే ఇల్లుకి పర్యాయ పదాలు ఏమొస్తాయంటే నివాసం, గృహం. అంటే నివాసం అన్నా గృహం అన్నా కూడా ఇల్లు అని అర్థం వస్తుంది. ఇలా అన్నమాట పర్యాయ పదాలు అంటే. సరేనా? ఇప్పుడు ధనం. ధనం అనే పదానికి పర్యాయ పదాలు డబ్బు, సంపద. కత్తి. కత్తి అనే పదానికి పర్యాయ పదాలు ఖడ్గం, బాకు. ఇంకొకటి ప్రపంచం. ప్రపంచం అంటే పర్యాయ పదాలు ఏం రాయొచ్చు? జగత్తు, లోకం. ఇప్పుడు తార. తార అనే పదానికి పర్యాయ పదాలు ఏమొస్తాయంటే నక్షత్రం, చుక్క అని వస్తాయి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మరొక అంశం అదేమంటే కింది పదాల ఆధారంగా చివర లం వచ్చే పదాలు రాయండి అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఉదాహరణగా ఒకటి ఇచ్చారు, అదేమంటే రాసే సాధనం కలం అని ఇచ్చారు. ఇప్పుడు మనం చివర లం కదా ఉంది కాబట్టి దానికి ముందు పదమేమో మనం రాయాలి. సరేనా? మొదటగా ఏమిచ్చారంటే నీరు. నీరుని మనం ఇంకా ఏమనవచ్చు? జలం అని కూడా అనవచ్చు. రెండవది నాగలి. నాగలిని మనం ఏమనొచ్చు? హలం అని కూడా అనొచ్చు. మూడవది రంధ్రం. రంధ్రంని ఏమనొచ్చు? బిలం. నెక్స్ట్ నాలుగవది సమయం. సమయంని మనం ఏమనొచ్చు? కాలం. ఐదవది శక్తి. శక్తిని మనం ఇంకా ఏమనవచ్చు? బలం అని అనవచ్చు. ఇలా ఈ పదాలతో మనం లం వచ్చే పదాలను రాసేసాం. సరే, ఇప్పుడు మరొక అంశం అదేమంటే భాషాంశాలు. ఇప్పుడు ఈ భాషాంశాల్లో ఏమిచ్చారంటే పాఠంలోని నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియాపదాలను గుర్తించి ఈ కింది పట్టికలో రాయండి అని ఇచ్చారు. పిల్లలు, ఇప్పుడు మనం పాఠం అందరం చదివాం కదా. ఇప్పుడు ఈ పాఠంలో ఇచ్చిన నామవాచకం ఫస్ట్ రాద్దాం. సరేనా? నామవాచకం అంటే పేర్లను తెలిపేవి కాబట్టి కొన్ని పేర్లు చెప్పండి. ఈ పాఠంలో ఉన్నవి రాజు, ఇంకా కవి, ఇంకా రవి, ఇంకా తాతయ్య. వీళ్ళందరూ కూడా పేర్లు ఉన్నాయి కాబట్టి నామవాచకం. రెండవది సర్వనామం ఇచ్చారు. ఇప్పుడు సర్వనామం కింద ఏమొస్తాయి? సర్వనామం అంటే ఏమి? పేర్లకు బదులుగా వాడే వాటిని సర్వనామం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ సర్వనామంలో ఏమేమి ఉన్నాయి పాఠంలో? నువ్వు, వారు, నేను, ఆయన. ఓకే. ఇప్పుడు విశేషణం. విశేషణం అంటే ఒక ప్రత్యేకతను తెలిపేది, అంటే గుణాన్ని తెలిపేది కాబట్టి వాటిని విశేషణం అంటాం. ఇప్పుడు విశేషణం కింద ఉన్న పదాలు ఏమొస్తాయి విశేషణానికి సంబంధించి? చెప్పండి. గొప్ప, చల్లని, పెద్ద. ఇవన్నీ కూడా విశేషణాన్ని తెలుపుతాయి. సరే,
ఇప్పుడు క్రియ. క్రియ అంటే పని, చేసే పనిని తెలిపేదాన్ని క్రియ అని అంటారు. ఇప్పుడు క్రియకు సంబంధించిన పదాలు చెప్పండి. రాశాడు, చేశాడు, చెప్పారు, ఇలా అన్నమాట. ఇలా వచ్చే పదాలని క్రియ అని అంటారు. సరే పిల్లలు, ఇప్పుడు ఈ పాఠం అందరికీ అర్థమైంది కదా. మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.